హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేశీ బ్రో దేశీ టాక్స్. దిస్ ఈజ్ చంద్రశేఖర్. ఈరోజు ఒక చిన్న విషయం చెప్దామని అనిపించింది, అందుకే వీడియో చేయడం జరుగుతోంది. తెలంగాణలో పట్టభద్రుల ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఫిబ్రవరి 27 రోజు ఉన్నాయి. సో దానికి రెడీగా పోటీ చేసే అభ్యర్థులందరూ ఓటర్లపై, పట్టభద్రులైన ఓటర్లపై దండయాత్ర చేస్తున్నారు. మా పార్టీ కోటేయండి, మా పర్సన్ కోటేయండి అని చాలా రిగరస్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్లు పెడతా ఉన్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో నాకు కూడా ఇందులో భాగంగానే నాకు ఒక కాల్ వచ్చింది. ఒకటి కాదు, ఒక 3-4 కాల్స్ వచ్చాయి గత 2-3 రోజుల నుంచి. మా అభ్యర్థి కోటేయండి, మా పార్టీ కోటేయండి, అది చేస్తాం ఇది చేస్తామని వచ్చింది. సో నాకు ఒక 2-3 ఇన్సిడెంట్లు ఏం జరిగాయంటే, టెలికాలర్ కాల్ చేశారు, సార్ మా అభ్యర్థి కోటేయండి అని చెప్పారు. సరే నేను అడిగినాను, మీ అభ్యర్థి కోటేస్తే మీ అభ్యర్థి ఏం చేస్తాడమ్మా అని అడిగాను. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వాళ్ళు ఇచ్చిన సమాధానం మౌనం. సరే అని చెప్పి కాల్ కట్ చేసా. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసినారు. మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత, సార్ మా అభ్యర్థి కొట్టేసి గెలిపిస్తే మా అభ్యర్థి రైతులకు సహాయపడతాడు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాడు, యువతకు విద్యా అవకాశాలు మెరుగుపరుస్తాడని సంథింగ్ చెప్పారు. సరే ఏమో మంచిదని నేను ఫోన్ పెట్టేసిన. కానీ దాని తర్వాత ఆలోచన చేస్తే నాకు ఒక 2-3 పాయింట్స్ నాకు అనిపించినాయి. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని అన్నారు. భారతదేశంలో ఓకే, మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపే స్కూల్స్, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నాయి? వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? మన తెలంగాణ బడ్జెట్లో మీరు ఎంతవరకు ప్రభుత్వ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పెడుతున్నారు? అయినా కూడా ఒకవేళ పెడుతున్నా కూడా ఎందుకు అవి డెవలప్ అవ్వట్లేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు మెరుగుపడట్లేదు? అంటే కార్పొరేట్ లెవెల్లో స్కూల్లో ఉన్నంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు ఉండట్లేదు? ఒకవేళ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు? ఆ చదువుకున్న విద్యార్థులకు మీరు ఎటువంటి అవకాశాలు ఇస్తున్నారు? ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోతే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందని అయితే ఇవాళ రేపు ఎవరు అనుకోవట్లేదు. అందు గురించి తల్లిదండ్రులు కూడా చాలా వరకు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవడానికి ఆలోచన చేస్తున్నారు. అదొకటి. అంటే విద్యార్థి దశలో ఎడ్యుకేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, నెంబర్ 1. ఇంకొకటి, రైతులకు దోహదపడతాము, సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అసలు రైతు తను పండించిన పంటను తనకు కావాల్సిన ధరకు అమ్ముకోలేకపోతున్నాడు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు, అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తామని అంటున్నారు కదంటే, ఇప్పటి వరకు ప్రభుత్వాలు సపోర్ట్ చేయలేదా? లేకపోతే ఇప్పటి వరకు చేయలేదు, ఓన్లీ ఇక ముందు మాత్రమే చేస్తారా? లేకపోతే ఓన్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ డైలాగులు చెప్తారా? సో ఇదొకటి ఆలోచన చేసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా రాష్ట్రాల్లో కావచ్చు, పార్లమెంట్లో చట్టాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చట్టాలు చేసేవాళ్ళు అని అంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ చట్టాలు అనేటువంటి చాలా మిస్యూజ్ అవుతూ ఉన్నాయి. మరి మిస్యూజ్ అవ్వకుండా, ఒకవేళ మిస్యూజ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఉన్న చట్టాలను జాగ్రత్త వాడుకోండి, లేకపోతే జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయండి అని మిస్యూజ్ తప్పుదోవ పట్టకుండా వాటికి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకునే చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అండ్ ఇంకొకటి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు చాలా తప్పులు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే నేర చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తున్నారు. అంటే అది నేను చెప్పింది కాదు, యాజ్ ఏ కామన్ మ్యాన్గా సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ నాకు కొంచెం ఆలోచింపజేసింది కాబట్టి నేను ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. నిన్ననో మొన్ననో సుప్రీంకోర్టు కూడా భారతదేశంలో 40% మంది రాజకీయ నాయకుల పైన నేర ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నారు. మరి అటువంటి నేరారోపణలు ఉన్న రాజకీయ నాయకులను మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అటువంటి చట్టాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, చాలా వరకు పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇస్తారు. మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది. అది మరి అటువంటి రాజకీయ పార్టీ అన్ని కమిట్మెంట్స్, అన్ని అనౌన్స్మెంట్లతోని ప్రజల ముందుకు ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయలేకపోతే, ఒకవేళ ఆ పార్టీని ఫ్యూచర్లో మళ్ళీ పోటీ చేయకుండా, ఆ పార్టీ గుర్తింపుని, ఆ పార్టీలో పోటీ చేసే క్యాండిడేట్లందరినీ మీరు రద్దు చేయకుండా అటువంటి చట్టాలు ఎందుకు చేయలేకపోతున్నారు? సో ఫైనల్లీ నేను ఒకటే చెప్తున్నా, పట్టభద్రులారా అందరూ ఓటింగ్లో పాల్గొనండి, సరైన నాయకుడిని ఎన్నుకోండి, నేరారోపణలు లేని నాయకుడిని ఎన్నుకోండి. మనకు కావలసిన విధి విధానాలను, మనకు కావాల్సిన చట్టాలను ప్రస్తుతకున్న రోజులలో కావాల్సిన విధంగా, ఇప్పటికున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనకు కావాల్సిన చట్టాలను చేయించుకుందాం. మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుందాం. మనం కూడా వాళ్ళకి దోహదపడదాం. థ్యాంక్ యూ.